హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావరీస్ వ్లాగ్. ఏంటి ఈ బుక్స్ అని చూస్తున్నారా? ఈ పాటికి అందరికీ స్కూల్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. సో పేరెంట్స్కి, గ్రోనప్ కిడ్స్కి పెద్ద టాస్క్ బుక్స్కి ర్యాప్ వేయడం. సో ఆ పని ఇక్కడ కూడా జరుగుతుంది. సో ఇక్కడ మా అమ్మ వేస్తున్నారనమాట మా అబ్బాయికి. సో స్కూల్స్ ఓపెన్ అయితేనే మనకి పెద్ద టాస్క్ ఇది, ర్యాప్ వేయడం బుక్స్కి. సో కంపల్సరీగా ఉంటాయి. కొంతమంది రెడీమేడ్ ర్యాప్ వేస్తారు, కొంతమంది ఇలాగ ట్రెడిషనల్ ర్యాప్ వేస్తారు. సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్గా ట్రెడిషనల్ ర్యాపే వేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఇదే ఉంది కాబట్టి. అలో ఇక్కడ మేము ఎలా వేస్తున్నామో చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఇక్కడ మా అమ్మగారు ఇలాగ కట్ చేసి నీట్గా ఫోల్డ్ చేసి 4 కార్నర్స్లో ఎలా వేస్తారో చూపిస్తారు. ఇప్పుడు కొంచెం మనం పేషెన్స్ తెచ్చుకొని టైం స్పెండ్ చేస్తూ బుక్స్ ర్యాప్ వేస్తే ఇయర్ మొత్తం మెయింటైన్ అవుతుంది చక్కగా. ఇప్పుడు బుక్ ఓపెన్ చేసి అలా కట్ చేసిన ఎడ్జెస్ని నీట్గా బుక్ కింద పెట్టి 2 సైడ్స్ నీట్గా టైట్గా ఫిట్ చేసి మరి చేస్తారు. వీళ్ళు ఎంతమందికి మీ స్కూల్ డేస్ గుర్తొచ్చిందో లైక్ చేసి కమెంట్ చేసి చెప్పండి నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చింది ఇలా ర్యాప్ చేస్తుంటే. ఇప్పుడు మన మెయిన్ బుక్ది ర్యాప్ అలాగా క్లోజ్ చేసుకొని నీట్గా అలా ఫోల్డ్ చేసి చేస్తారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. మేమైతే ఇలా చేస్తాము. సో టైట్గా ఉంటుంది, బుక్ కూడా నీట్గా మెయింటైన్ అవుతుంది, ర్యాప్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. సో మా స్టైల్ ఇదనమాట. కొంతమంది పిన్స్ యూస్ చేస్తారు, కొంతమంది గమ్ యూస్ చేస్తారు. మేమైతే ఇలాగా ఫిట్గా చేతిలోనే ర్యాప్ చేస్తాము. సో దీనివల్ల పిల్లలకి కూడా ఏది ఇబ్బంది లేకుండా గుచ్చుకోకుండా ఈజీగా మెయింటైన్ అవుతుంది. ఈ ప్రాసెస్లోనే అన్ని బుక్స్కి ర్యాప్ వేస్తాము. ఆ బుక్స్ ఇవన్నీ. సో నర్సరీకి ఇన్ని బుక్స్ ఉన్నాయి. ఈ షార్ట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ కోసం.